ఓకే అండి. వెల్కమ్ టు విద్యార్థి అకాడమీ. ఇది మన అకాడమీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జీవశాస్త్ర వర్గీకరణ సెకండ్ చాప్టరు చాలా ట్రై చేసిన తొందరగా కంప్లీట్ చేయాలని. అయింది, కానీ తృప్తిని ఇవ్వలేని స్థాయిలో అయింది అది. ఓకేనా? అందుకనేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రశాంతంగా మనకు సంబంధించి బిట్స్ క్లియర్గా టైం తీసుకొని, ఇప్పుడు టైం ఎంత అయిందంటే 11:30 అయింది నైట్. లైవ్ చేయలేను. లైవ్ ఎందుకు చేయలేనంటే డేటా అయిపోయిందండి, మొబైల్లో డేటా అయిపోయింది. సరిగ్గా నెట్ రావడం లేదు, బఫ్ అవుతుంది. ఎందుకు డైరెక్ట్ నేను నా మొబైల్లోనే రికార్డింగ్ తీసుకుంటున్నా. ఓకేనా? సో ఎనీవే, మనకు కావాల్సింది ఎలాగ పోయినామన్నది కాదు, ఎలాగ గమ్యాన్ని చేరుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఐ థింక్ ఇలా చేస్తే కానీ, నేను వీడియోస్ చేసేసినా కానీ 3 రోజుల్లో మీకు బాటనీ బుక్ అయిపోతుంది. ఏంటి మీరు భలే చెప్తారండి, పన్నీగా అంటారా? నేను చెప్పేది నిజమే, బాటనీ బుక్ అయిపోతుంది. చూస్తా అంట, ఆదివారానికి బాటనీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. చూస్తా అంట. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ అనౌన్స్మెంట్ ఏంటంటే, జువాలజీ బుక్, జువాలజీ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసేస్తున్నా. ఓకేనా? మీకు ఇంతకుముందు చెప్పాను కదా మెటీరియల్స్ అనేసి. ఈ మెటీరియల్ అంటే బాగా కనబడతా ఉంటుంది, వృక్షశాస్త్రం ప్రశ్నల నిధి, తెలుగు అకాడమీ హోలోగ్రామ్. ఈ బుక్స్లో ఎలా ఉంటుంది కంటెంట్ ఒకసారి చూడండి. కంటెంట్ వచ్చేసి సమ్మరీ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? చూడండి, జతపరిచేటివి ఇక్కడ ఏంటో అన్నాడు, సంయోజన ప్రశ్న ఇవి అవసరం లేదు, ఇవి జతపరిచే రకము. ఓకేనా? తర్వాత అసెప్టేషన్ రీజన్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ ఒక బాటనీ సెకండ్ డిగ్రీ ఇదంతా ప్రశ్నలని. ఇదే 4000 క్వశ్చన్లు ఉన్నాయి ఇందులో. 4 బుక్లు కలిస్తే 10,000 క్వశ్చన్లు వస్తాయి. ఆ 10,000 క్వశ్చన్లనే నేను మీకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను అంటున్నాను. ఇప్పుడు నేను ఏమని రాసిండేది ఇది కాదు, తెలుగు అకాడమీ వాళ్ళు. సిలబస్ సేమ్, గుర్తుపెట్టుకోండి, సిలబస్ సేమ్. మనం అదృష్టవంతులు. ఈ బుక్స్ వచ్చేసి నా దగ్గరికి వచ్చి 1 month అయింది. సంపాదిస్తా బుక్స్. 1 month బుక్స్ లేవంటే సంపాదించడం మన అది ఒక వ్యక్తిత్వం అన్నమాట మనకి. ఓకేనా? సో ఈ బుక్స్ అమెజాన్లో ఒకసారి మీరు ఎంసెట్ బిగ్ బ్యాంక్ తెలుగు అకాడమీ అని కొట్టండి. మేబీ అవుట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఒకటి బుక్స్ మీకు అవైలబుల్ దొరుకుతాయి, పక్కా దొరుకుతాయి. ట్రై చేయండి, లేదంటే మీ కర్మ. బట్ కర్మ అకాడమీ ఉంది అని చెప్తా. ఓకేనా? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా తర్వాత నెక్స్ట్ బుక్స్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, తెలుగు అకాడమీ సమన్వయ సంఘం. ఈ బుక్ అది తెలుసా? బాటనీ ఫిజియాలజీ అండి ఈ బుక్. ఈ బాటనీ ఫిజియాలజీ బుక్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ దొరకదు. ఇది నేను చూడండి కాల్చింటే, ఇది ఎప్పుడు ప్రింట్ అయింది తెలుసా? ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు ప్రింట్ అయింది తెలుసా? 2010. ఇక్కడ కనబడతా ఉంటుంది మీకు, 2010లో ఫస్ట్ ఎడిషన్ ప్రింట్ అయింది. తెలుగు అకాడమీ ఫస్ట్ ఎడిషన్ 2010, సెకండ్ ఎడిషన్ 2011, టోటల్ బుక్స్ ఎన్ని ఉన్నాయంటే 2000. ఇది ఎవరైతే బీజెడ్సీ గ్రూప్ తీసుకుంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది దీని వాల్యూ. బీజెడ్సీ తీసుకున్నప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ బుక్స్ బాటనీ జువాలజీ అప్పుడే కొనేసాను. కెమిస్ట్రీ వచ్చి సార్ వాళ్ళు ఇస్తాను బీజెడ్సీలో, ఇవి కొనేసాను. ఎందుకు ఎవరికి ఇబ్బంది కాదా, దొరుకుతాయి దొరకవు అనేసి. ఓకేనా? మహా అంటే పాకం పప్పు వస్తుంది తప్ప ఏం రాదనేసి వాడిచ్చే 10 రూపాయలు ఎవరికి అనేసి బుక్కులు అట్లే పెట్టా. ఆ బుక్కుల్లో ఇంకొంచెం టాపిక్ వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నా, అంతే. డెప్త్కి పోలేదు, మరి డెప్త్ చాలా ఉంది ఇది డిగ్రీది. సో సేమ్ సిలబస్ అయితే ఇంచుమించు సేమ్, అందుకనేసి అక్కడికి పోతున్నా. సో అదండి ఇన్ఫర్మేషన్.
ఆ బుక్స్ మీకు దొరకవు, ఊరికే ప్రయత్నాలు చేయొద్దండి. ఓకేనా? రైట్. ఇంకా నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి 5 డేస్లో 1 డేస్ అయిపోయింది. 26, 27, 28, 29, 30 ఇంకా 5 రోజులు ఉంటుంది. ఓకేనా? 5 రోజులు 149 రూపీస్కి ఇప్పుడైనా రియలైజ్ అయ్యి కొనేసేయండి. ఓకేనా? ఇంకా సరే, టైం వేస్ట్ చేయకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకే, రైట్. సెకండ్ చాప్టరు జీవశాస్త్ర వర్గీకరణ. ఎవరు మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలు, గుల్మాలు, పొదలు, వృక్షాలు అని వర్గీకరించినారు? సో ఆన్సర్ ఈ అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, 5 వర్గీకరణ విధానాన్ని ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించేది ఎవరు? ఏమేమి? ఎఫ్ఎం యాప్. ఎఫ్ఎం అంటే రేడియో యాప్. ఓకేనా? ఎఫ్ఎం అంటే ఏంటి? ఎఫ్ ఫర్ ఫంగి. ఓకేనా? ఏ ఫర్ ఏంటి? ఎం వచ్చింది కదా, ఎం అంటే మునీరా. ఓకే. ఏ అంటే ఏంటి? అనిమేలియా. పిపి యాప్లో పిపి. పి అంటే ప్రొటిస్టా, పి అంటే ప్లాంటే. ఫినిష్. 5 రాజ్యాలు ఏమేమి అంటే ఎఫ్ఎం యాప్ని గుర్తుపెట్టుకో. ఓకేనా? ఎవరు చేసినారంటే నేను కాదు, విటేకర్. ఓకే. నెక్స్ట్, కణకౌశంలో సూడోమ్ యూరిన్ కలిగి ఉన్నది ఏది? ఆర్కీ బ్యాక్టీరియంలో. చాలామంది దీనికి యూ బ్యాక్టీరియంలో కామెంట్ చేస్తున్నారు, బట్ తప్పు, ఆర్కీ బ్యాక్టీరియంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జీవులు బయోగ్యాస్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి? దీనికి కూడా సేమ్ ఆన్సర్, ఆర్కీ బ్యాక్టీరియంలో. కణకౌశ పదార్థముగా పెప్టిడోగ్లైకాన్ కలిగి ఉన్నటువంటిది ఏది? బాసిల్లై. దీనికి మిథనోజెన్లు అనేసి కామెంట్ చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, ఆకుపచ్చ శైవలాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తిలో మందమైన గోడలను కలిగిన నిర్మాణాలను ఏమంటారు? మందమైన గోడలు కలిగిన నిర్మాణాలను ఏమంటారు? ఓకేనా? దీనికి ఎకైనిడ్స్. ఓకేనా? నెక్స్ట్, నాస్టాక్లో వాతావరణంలోని నత్రజని స్థాపన చేసేటువంటి కణాలు ఏవి? హిటిరోసిస్ట్. నాస్టాక్ అన్నా అనబినాను. నెక్స్ట్ వచ్చేసి నాస్టాక్లోని రెండిట్లోనూ ఉండే కణాలు ఏవి అంటే హిటిరోసిస్టులు అనమాట. ఓకేనా? నెక్స్ట్, సముద్రాలలో ప్రధాన ఉత్పత్తిదారులుగా వేటిని పేర్కొంటారు? డయాటమ్స్. ఏమిటిని పేర్కొంటాము? డయాటమ్స్. ఓకేనా? నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆక్సోస్పోర్లు ఏర్పడేవి ఏవి? సో లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా ఏమిట్లో ఆక్సోస్పోర్లు ఏర్పడతాయి? డయాటమ్స్లో ఏర్పడతాయి. డయాటమ్స్లో వేటి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడేటివి ఏంటివి? ఆక్సోస్పోరులు. సో డయాటమ్స్లో ఆక్సోస్పోరులు ప్రత్యుత్పత్తి విధానంలో ఏర్పడతాయి. ప్రత్యుత్పత్తి విధానంలో. ఓకేనా? కేవలం నేను మాత్రమే ఉండే జీవులు కలిగిన వ్యాధి ఇది. సో సింపుల్, పిఎస్డి గుర్తుపెట్టుకోండి, పిఎస్డి. ఓకేనా? ఫోన్ చేయాలంటే ఎస్టీడీకి పోతాటి మీ ఫోన్ చేయాలంటే ఎక్కడ ఎస్టీడీకి పోవాలా. ఓకేనా? పి అంటే ఏంటి? పొటాటో స్పిండిల్ డిసీజ్. నెక్స్ట్, టీఓ డైనర్. ఓకేనా? గుర్తించినటువంటి జీవులు ఏంటివి? వైరాస్. ఏమి గుర్తించినాడు? వైరాస్ గుర్తించాడు అనమాట. ప్రియాలు దేనితో నిర్మై ఉంటాయి? ప్రోటీన్ మాత్రమే. ప్రోటీన్ కవచంను ఏవి కలిగి ఉంటాయి? వైరస్లు. ప్రోటీన్ కవచం ఏమి కలిగి ఉంటాయి? వైరస్లు కలిగి ఉంటాయి. కార్ల్ వోల్జ్
అతని సహచరులు దేనిని మార్కర్గా వినియోగించి పరిణామ సంబంధాలను అధ్యయనం చేసి 6 రాజ్యాలుగా 3 ప్రధాన ప్రమాణాలుగా లేదా డొమైన్స్గా గుర్తించినారంటే 16S స్మాల్ ఆర్ఎన్ఏ, ఓకేనా, స్మాల్ ఆర్ ఆర్ఎన్ఏ. నెక్స్ట్ ఎర్ర సముద్రం ఎరుపు రంగులోనే ఉంటుంది. దేవర సినిమా గుర్తుకు తెచ్చుకో. దేవర అంటేనే ఎర్ర సముద్రం అంటేనే ఎర్రగా ఉంటుంది, ఓకేనా. దానికి కారణం ఏంటంటే ఒక శిలీంధ్రం, అది దాని పేరు ఏంటంటే ట్రైకోడెస్మియం ఎరిథ్రియం, ఓకేనా. సో ట్రైకోడెస్మియం ఎరిథ్రియం, ఓకేనా. సో అది వచ్చేసి ఎర్ర సముద్రం ఎరుపు రంగులో ఉంటుంది. ఇక్కడ ఇంకొక బిట్ ఉన్నది. మధ్యధరా సముద్రంలో ఎరుపు రంగుకు అలలకు గల కారణం ఏంటి? దానికి గల కారణం ఏంటి అంటే, సో దానికి వచ్చేసి ఆ క్వశ్చన్ ఉన్నది. అది వచ్చినప్పుడు నేను కవర్ చేస్తాను. గొనియోలాక్స్, ఓకేనా. గొనియోలాక్స్ అనేటువంటిది ఉన్నది. సో అది మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే, ఈ యొక్క ప్రతికూల పరిస్థితులలో బ్యాక్టీరియాలలో ఏర్పడేవి ఏవి? సిద్ధ బీజాలు. సో ఎటువంటి సిద్ధ బీజాలు ఏర్పడతాయంటే అంతఃసిద్ధ బీజాలు. నెక్స్ట్ ఆమ్లజని లేని పరిస్థితులలో కూడా జీవించేటువంటి చిన్న జీవి ఏది? మైకోప్లాస్మా. నెక్స్ట్ శాఖయుతమైన తంతు రూపంలో ఉండే బ్యాక్టీరియాలో ఉండే కణకవచ పదార్థం ఏది? శాఖయుతంగా ఉండాలి అంటే బ్రాంచెస్గా, మళ్ళీ తంతు రూపంలో ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి బ్యాక్టీరియా విధంగా ఉన్నది, తంతు రూపంలో ఉంది, బ్రాంచెస్గానే ఉన్నది. అలాంటి ఒక బ్యాక్టీరియాలో కణకవచం యొక్క పదార్థం ఉంటుంది, మైక్రోనిక్ యాసిడ్. నెక్స్ట్ స్ట్రెప్టోమైసిస్ ఏ సమూహానికి చెందింది? యాక్టినోమైసిస్. నెక్స్ట్ ప్రకారం నిజకేంద్రక జీవులను ఏ రాజ్యంలో చేర్చినారు? సో వర్గీకరణ ప్రకారం ఏకకణ నిజకేంద్రక జీవులు ఏ రాజ్యంలో చేర్చినారంటే ప్రొటిస్ట్ రాజ్యంలో చేర్చినారు. అట్ సేమ్ టైం ఇంకొక క్వశ్చన్ కవర్ చేయాలి వర్గీకరణ సంబంధించి. WHO రాజ్యాల వర్గీకరణ ప్రకారం ఆయన వర్గీకరణ చేసినాడు. ఆ వర్గీకరణ చేసినటువంటి WHO ప్రకారం అయితే విట్యాకర్ వచ్చేసి ఏ యొక్క వర్గాన్ని అంటే ఏ రాజ్యాన్ని, 5 రాజ్యాల్లో ఒక రాజ్యాన్ని వచ్చేసి అంతగా ఆయన ఫుల్ఫిల్ చేయలేదు, అంటే దాని యొక్క పరిధులు అనేటువంటి అంతగా వివరించలేకపోయినాడు. ఏది అంటే ప్రొటిస్ట్ అనమాట. అది ఇన్కంప్లీటెడ్ అనమాట ప్రొటిస్ట్. నెక్స్ట్ కణకవశంలో పటానికి 2 అతివ్యాప్తమైన పెంకుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. పైదానిని వచ్చేసి ఎపిథికా, కింద దాన్ని వచ్చేసి హైపోథికా అనేసి అంటారు. అయితే ఆ 2 నిర్మాణాలు కలిగి ఉండేటువంటివి లేదా డైరెక్ట్ బిట్ హైపోథికా ఎపిథికాని కలిగి ఉన్నటువంటి నిర్మాణాలు కలిగి ఉన్నటువంటి ఏది? డయాటమ్స్. డై అంటేనే 2 అని గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. డై ఆటమ్స్, ఓకేనా. డై అంటే జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవడానికి అంతే. డై అంటే 2 ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. కింద దాన్ని ఏమంటాం? కింద దాన్ని వచ్చేసి హైపో అంటే ఏంటి? లోన్ అర్థం, ఓకేనా. హైపర్ టెన్షన్ ఇట్టుంది కదా, హైపో లో, హైపోథికా. ఎప్పో అంటే అప్ అంటే ఎక్కడ? పైన. అప్ అంటే డెప్త్ కాదు, ఓకేనా. సో పై దాన్ని వచ్చేసి మనం ఎపిథికా అంటాము, కింద దాన్ని వచ్చేసి హైపోథికా అనేసి అంటాము, ఓకేనా. ఆ 2 మనం ఏం కలిగి ఉంటాయంటే ఆ 2 కలిగి ఉండేదే డయాటమ్స్. ఆ 2ని వచ్చేసి డై అని అంటాము. సో కలిగి ఉండేటువంటి డయాటమ్స్, ఓకేనా. నెక్స్ట్ విట్లింగ్ విప్పులు అనేసి వేటిని అంటారు? దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి డైనోప్లాజెల్లేట్స్. ఎందుకంటాము, ఓకేనా. ఎందుకంటామంటే దీనికి రీజను డైనోప్లాజెల్లేట్స్లోని కషాబాలు ఉంటాయి. ఆ కషాబాలు అనేటువంటివి
బొంగరములాగా ఉంటాయన్నమాట. చలనాన్ని వచ్చేసి బొంగరపు రూపాన్ని కలిగి ఉంటాయన్నమాట. మనం బొంగరం, సో ఆ బొంగరం రూపాన్ని కలిగి ఉంటాయి కాబట్టి దాన్ని వచ్చేసి ఏమంటామంటే విర్లింగ్ విప్పులు అనేసి అంటారనమాట. ఓకేనా. నెక్స్ట్, ఏ జీవి జీవ సందిప్తిని ప్రదర్శిస్తుంది? సో ఏ జీవి జీవ సందిప్తిని ప్రదర్శిస్తుంది అంటే నాక్టిలిక. ఓకేనా. నెక్స్ట్, మధ్యధరా సముద్రంలోని ఎరుపు అలలకు గల కారణం ఏది? గోనియాలాక్స్. ఏమది? గోనియాలాక్స్. నెక్స్ట్, కాంతి సూక్ష్మగ్రాహ్యత గల స్టిగ్మా లేదా కాంతి చుక్కను కలిగి ఉండేది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి యుగ్లినా. ఓకేనా. నెక్స్ట్, సైటోస్టోమ్, సైటోపారిక్స్, రిజర్వాయర్ అనే భాగాలను కలిగి ఉండేది ఏది? దీనికి వచ్చేసి ఏమి? యుగ్లినాయిడ్స్. ఏమది? యుగ్లినాయిడ్స్. నెక్స్ట్, ప్రొటిస్టాకు చెందిన పూతికాహార జీవులను గుర్తించండి. ప్రొటిస్టాకు చెందినటువంటి పూతికాహార జీవులు ఏంటివి? జిగురు భోజులు. ఏమి? జిగురు భోజులు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకో. ప్రొటిస్టాకు చెందిన పూతిక ఆహార జీవులు ఏమవి? జిగురు భోజులు. నెక్స్ట్, స్లీపింగ్ సిక్నెస్ అంటే అతినిద్ర వ్యాధిని కలిగించేది ఏది? ట్రిపనోసోమా. ఏమది? ట్రిపనోసోమా. నెక్స్ట్, శిలీంధ్రాలలో కణకోశంలోని పదార్థం ఏది? సుబారిన్. ఏమది? సుబారిన్. నెక్స్ట్, డయాటమ్స్లలో పునరుత్తేజక సిద్ధ బీజాలని వేటిని అంటారు? డయాటమ్స్లో పునరుత్తేజక సిద్ధ బీజాలు అనేసి వేటిని అంటాము. సో ఇంతకుముందు ఇంకో విషయం చెప్పినాము. ఇంకా డయాటమ్స్ గురించి చెప్పినప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తులు ఆక్సోస్పోర్లు ఏర్పడతాయి అని చెప్పిన. పునరుత్తేజక అంటే సిద్ధ బీజాలు అనేసి, పునర్ అంటానే అంటే రిప్రొడక్షన్. ఓకే కదా. సో ఏమిటి అంటాం? ఆక్సోస్పోర్లు అంటాం. ఆక్సోస్పోర్లనే పునరుత్తేజక సిద్ధ బీజాలు అనేసి అంటామన్నమాట. నెక్స్ట్, బహిర్జనితంగా ఏర్పడేటువంటి బీజాలు ఏంటివి? ఓకేనా. దానికి కొనిడియాలు అనేటువంటివి అవుట్ సైడ్ వచ్చి ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా. 30 క్వశ్చన్ కవర్ అయినాయి. ఒకసారి చూసుకొని 30 క్వశ్చన్స్ కవర్ అయినాయి. నెక్స్ట్ పార్ట్ 2లో చేస్తాను. ఎందుకంటే ఒకే వీడియోలోనే ఎక్కువ చేస్తే కానీ చూడలేరు, అది కూడా బాగుండదు. ఓకేనా. సో యాక్చువల్గా మినిమం ఇలాగా నేను వీడియో ఏదైనా అప్లోడ్ చేస్తే మినిమం 15 నిమిషాలు ఉండేటట్లు చూసుకుంటా. ఇట్ ఈజ్ ఎక్సీడ్ అంటే 20 minutes. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా. మీరు ఏదైనా ఒకవేళ నేనేమైనా ఫాస్ట్గా ఏమైనా చెప్పింటే కింద కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇన్ కేస్ ఫాస్ట్గా ఏమైనా చెప్పింటే ఇంకా స్లోగా చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా. స్లోగా చేసినా బాగుంటుంది. ఇంకా ఉన్నది కదా, మన పీడిఎఫ్ మెటీరియల్ తీసేసుకుంటే మీకు ఇబ్బంది ఏం లేదు. తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకుంటూ మీరు బాగా వినేసి రాసివ్వండి. తర్వాత 3-4 సార్లు విన్నారనుకోండి, హ్యాపీగా కవర్ అయిపోతుంది. ఓకేనా. సేమ్ ఇదే వీడియోని యాప్లో కూడా అప్లోడ్ చేస్తాను, అది ఫ్రీగా కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇది పార్ట్ 1. ఓకేనా. ఇది పార్ట్ 1 గుర్తుపెట్టుకో. పార్ట్ 1 జీవశాస్త్ర వర్గీకరణ 30 క్వశ్చన్లు. మళ్ళీ ఇంకొకటివి చేస్తాను, అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.